హలో ఎవ్రీవన్. ఈరోజు మనందరికీ ఇష్టమైన సండే స్పెషల్‌గా చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? చూడండి, చూస్తుంటే ఎంత కలర్‌ఫుల్‌గా ఉందండి. టేస్ట్‌కొచ్చేసి అమోఘంగా ఉంది. మరి మీలో ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టము? చూడండి, ఇలాగ మరీ లూజ్‌గా కాకుండా, మరీ థిక్‌గా కాకుండా ఇలా చేసుకున్నారంటే టేస్ట్ వచ్చేసి ఓ రేంజ్‌లో ఉంటదండి. చూడండి, దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా నేనైతే 3 ఉల్లిపాయలను తీసుకొని మిక్సీ చేసి పెట్టుకున్నాను. దాంతో పాటు పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు తీసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాతయితే చేప ముక్కల్ని తీసుకొని అందులో ఒక స్పూను ఉప్పు, ఒక స్పూన్ కారం, కొంచెం పసుపయితే యాడ్ చేసి వీటిని మొత్తానికి ఈవెన్‌గా పట్టేటట్లు మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోండి. చూడండి, ఈవెన్‌గా స్ప్రెడ్ అవ్వాలి. ఎందుకంటే ఉప్పు, కారం అనేది మొత్తం ఈవెన్‌గా ఉన్నట్లయితే అది చేప ముక్కకు మొత్తం పట్టి బాగా మ్యారినేషన్ అనేది జరుగుతుంది. సో, చూడండి, ఈ విధంగా మొత్తం మ్యారినేట్ చేసుకునేటట్లు ఉప్పు, కారం, పసుపయితే ఏసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత నేనైతే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూను ఆయిల్ అనేది తీసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ 1 ½ స్పూన్ అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అనేది ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్‌ను కూడా వేసుకొని, ఇక్కడొచ్చేసి ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా ఉండేటట్లు చూసుకోండి. అప్పుడు సూపర్ ఉంటుందండోయ్! దానితో పాటు పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేటట్లు చూసుకోండి. మరీ హై ఫ్లేమ్‌లో పెట్టకుండా కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ విధంగా కొంచెం ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు చూసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత నేనైతే నిమ్మకాయంత సైజు చింతపండును తీసుకొని పులుసునైతే ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, నిమ్మకాయంత సైజ్ అయితే చాలండి చింతపండు. ఈ విధంగా పులుసు అనేది యాడ్ చేసుకున్న తరువాత అందులోనే నేను మళ్ళీ హాఫ్ స్పూన్ కారము, హాఫ్ స్పూన్ పసుపయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ చింతపండు పులుసుకి. ఎందుకంటే మనం ఇందాక చేప ముక్కలకి కలిపి పెట్టుకున్న ఉప్పు, కారం అనేది సరిపోదు. అందుకని కొంచెం ఎక్స్‌ట్రాగా ఇందులోనే యాడ్ చేసుకున్నాను. దానితో పాటు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇన్ ఈ చింతపండు వేసేసరికి మన ఉప్పు అనేది తగ్గిపోతుంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది కరెక్ట్‌గా, ఎగ్జాక్ట్‌గా సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా ఉప్పు వేసిన తర్వాత ఇది మొత్తం కొంచెం సేపు బాయిల్ అవ్వనివ్వండి. కొంచెం సేపు కొంచెం కాగనిచ్చిన తర్వాత చూడండి, కాగింది కదా అండి! ఇప్పుడొచ్చేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలనైతే ఒకదాని తర్వాత ఒకటి ఇలాగా వేసుకోండి. మనం ఎప్పుడైనా చేపల కర్రీ వండేటప్పుడు గిన్నె వెడల్పుగా ఉండేటట్లు చూసుకోండి. అప్పుడు మనకి ముక్క అనేది చిదురు కాకుండా చాలా నీట్‌గా వస్తుందండి. చూడండి, ఈ విధంగా ముక్కలన్నీ కూడా స్ప్రెడ్ చేసుకొని బాగా ఒక 5 మినిట్స్ పాటు 5-10 మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉంచుకుందాం. చూడండి, ఆల్మోస్ట్ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకొంచెం ఉడికితే బావుంటది. సో, అందుకని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ పాటు నేను ఉడికించుకున్నాను. చూడండి, చేపల కర్రీ, ఫిష్ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా ఫైనల్‌గా ఈ స్టేజ్‌కొచ్చిన తర్వాత మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే చాలా బావుంటుందండి. చూసారా? మంచిగా ఉడికింది కదా అండి! ఇంకా ఒక 2 మినిట్స్ పాటు పెట్టుకుంటే మనం ఆయిల్ కూడా ఫ్లోట్ అవుతుంది. చూడండి, ఆయిల్ మనం ముందుగా వేసుకున్న ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చింది అనంటే ఇప్పుడు ఆ స్టేజ్‌లో మనం దించేసుకున్నామంటే చాలా బావుంటుందండి. ఇప్పుడు మనం దించుకునే ముందైతే కొంచెం కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకుందాము. చూడండి, బాగా ఉడికింది కదా! మంచిగా చాలా బాగా వచ్చిందండి. అసలు వండుతుంటే ఇంట్లో అయితే అసలు స్మెల్ అయితే ఎక్సలెంట్‌గా ఉందండి. ఇంతే, ఫైనల్‌గా ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు అనేది రెడీ. మరి మీలో ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. మరి నచ్చిందా? ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్.